నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. నమస్తే. ఏప్రిల్ మంత్లో మిథున రాశి వారికి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు కనుక చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2 పాదాలంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూస్తే వీళ్ళకి కా కీ కు ఖం జ్ఞ ఛ కే కోహ అన్న లెటర్స్ అంతా కూడా ఈ మిథున రాశిలో ఉంటారు. ఈ మాసంలో 4 యొక్క గ్రహాలు మారుతూ ఉన్నాయి. అవి సూర్యుడు, కుజుడు, వీళ్ళిద్దరితో పాటు బుధుడు, శుక్రుడు కూడా మారుతూ ఉన్నారు. 2వ తారీఖు, 14వ తారీఖు, 11వ తారీఖు, 19వ తారీఖు శుక్రుడితో కూడా మారుతూ ఉన్నారనమాట. ఇలా ఈ యొక్క 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని మనం తెలుసుకుంటే, ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ప్రకారం చూస్తే వీళ్ళకి క్రియాఫలం అంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి వల్ల చాలా చక్కగా అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా బెస్ట్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్గా వ్యాపార విషయంలో చాలా బాగుంటుంది. బిజినెస్ విషయంలో, బిజినెస్తో పాటు ఉద్యోగంలో చాలా బాగుంటుందని మీరు గమనించాలి. తర్వాత విత్త లాభం, అనుకున్న పనులన్నింటిలో చక్కగా ముగించుకుంటూ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సౌఖ్యం, శేష సౌఖ్యం, అర్ధప్రాప్తి, ఓవరాల్గా కంఫర్టబుల్గా ఉంటుంది, ధనంగా ఉంటుంది. అయితే కుజుడు మాత్రం 10వ స్థానంలో ఉండటంతో పనిలో లేదంటే ప్రొఫెషన్లో చాలా ఎక్కువగా ప్రెషర్ ఉంటుందని మీరు గమనించాలి. మనకి వీళ్ళకి 10వ స్థానంలో లేదంటే 11వ స్థానంలో అంటే ఫస్ట్ 15 రోజులు వచ్చేటప్పుడు 10వ స్థానంలో ఉండి తర్వాత 11వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఎలా ఉంటుంది? మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తిచ్చ ఏకాదశగే రవి అని చెప్తారు. అంటే 11వ స్థానంలో రవి ఉండటం వల్ల ఏమవుతుంది? ధనం ప్రకారంగా బాగుంటుంది. స్వకులాచార వాళ్ళ యొక్క పద్ధతులు, ఇంటికి సంబంధించిన విధి విధానాలు, వాళ్ళ కులం ప్రకారం చక్కగా వస్తున్న వాటిలో పార్టీల్లోను, ఫంక్షన్స్లోను మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్సాహవంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనాలు చేస్తూ నిత్య మాధుర్య భుక్తిచ్చ అని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఈ టైంలో కుజుని యొక్క ప్రభావంతో 10వ స్థానంలో కుజుడు ఉండటంతో నిత్య క్లేశ, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే ధారాసుతే భవేత్ అంటారు. అంటే ఉద్యోగంలో వీళ్ళకి బాగా హడావుడిగా ఉండటం, ఇటు అటు తిరగటము, తర్వాత భోజనాన్ని అనేది టయానికి చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి సపరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. వీటితో పాటు శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో ఇది కొంచెం మిక్స్డ్గా ఉండే పాయింట్ అని మనం గమనించాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి కృష్యాది సర్వ విఘ్నం చ అంటే ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే దాంట్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాభయం, ఏదో భయంగా కొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ ఆటంకాలతో కలిపి కూడి చక్కగా ముగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని గమనించాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కొంచెం సపరేషన్ వచ్చే గొడవ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలతోటి, ఇన్ కేస్ స్త్రీలైతే పురుషులతోటి కొంచెం భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉందని గమనించాలి. మనకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మృగశిర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి అనుకున్న పనులు కాకుండా శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి విపరీతంగా భయం గొలిపే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు అనుకున్న పనులు కాకుండా కొంచెం ఆటంకాలతో కలిసి కూడుకొని పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. పునర్వసు వాళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము అంటే ఫారిన్ వెళ్ళటము, అవుట్ స్టేషన్కి వెళ్ళటము, లేదంటే టూర్లు, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు దేహ పీడనం, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ చేసుకుంటున్న పాటు అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుందని మీరు గమనించాలి. అయితే ఈ నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా వీళ్ళకి సుఖనాశనం అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే ఇంట్లో ఏసీలు పని చేయకపోవటం, లేదంటే కార్లు పని చేయకపోవటం, లేదంటే వీళ్ళకి కంఫర్టబుల్ లగ్జరీగా ఉండే వాతావరణం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇంకా కొన్ని ఎక్కువగా చెప్పాలంటే ఎవరికైనా
హెల్త్ కాంప్లికేషన్ పర్టికులర్గా చెస్ట్ పట్టుకున్నట్టు ఉండటం, గ్యాస్ట్రైటిస్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి స్టంట్స్ అవన్నీ వేసుకొని ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా ముఖ్యము. ఈ టైంలో ఎండలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ రెగ్యులర్గా ఫుడ్ కాకుండా కొంచెం ఆల్టర్నేటివ్ ఫుడ్, ఓవర్ హీట్ కాకుండా, ఓవర్ డైజెషన్ ఈ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా డైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు శుక్రవారం పూట చక్కగా అమ్మవారికి సంబంధించిన ఎనీ స్తోత్రం తీసుకోవటం, తులసి చెట్టును రెగ్యులర్గా పూజించడంతో పాటు కందులు 1 కేజీ దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా జంట నాగులు కనుక పూజిస్తే చాలా చక్కగా ఉంటుంది. వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.